అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఇంతకు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారంటే, ఈ రోజు పొద్దున్న ఒక సంచలనమైన ఆడియో అయితే బయటకు వచ్చిందనమాట. ఆ ఆడియో విన్న తర్వాత కోపావేశాలకు లోనైన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ధర్నా చేయడానికైతే ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి అయితే వెళ్లారు. ఇంతగా ఆడియోలో మేజర్ గా ఏముందంటే, వార్ 2 సినిమాకి పర్మిషన్లు ఇవ్వని, సినిమాని ఆపేస్తామని, ఇంకా సినిమా ఆడదని, ఇంకా ఇంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు లోకేష్ గారి గురించే మాట్లాడతారా అంటూ ఎమ్మెల్యే గారు బూతులు తిట్టిన ఒక ఆడియో అయితే ఇప్పుడైతే తెగ సర్క్యులేట్ అవుతుంది. అయితే ఆ ఆడియో ఏదైతే ఉందో అది 2 నిమిషాల పైనే ఉంది. ఆ ఆడియో విన్న తర్వాత ఫ్యాన్స్ కి అయితే చాలా అంటే చాలా కోపం అయితే వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి అయితే ధర్నా చేయడానికి అయితే వెళ్లారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే అని వాళ్ళైతే అక్కడైతే కూర్చున్నారు. అయితే దీనిపై అనంతపూర్ ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాదరావు గారు అయితే స్పందించారు. ఆ మార్నింగ్ వచ్చిన ఆడియోకి ఆయనకి ఎటువంటి సంబంధం అయితే లేదని, ఆయన అంటే గిట్టని వాళ్ళు కొంతమంది దాన్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారని, ఇంకా అటు నారావారి కుటుంబానికి కావచ్చు, ఇటు నందమూరి కుటుంబానికి కావచ్చు ఆయన చాలా పెద్ద అభిమానని, ఇంకా ఇందాక వచ్చిన ఆడియో ఏదైతే ఉందో దానిపైన అయితే ఎస్పీ గారికి అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారంట. అసలు ఆ ఆడియోని ఎవరు స్ప్రెడ్ చేశారు, ఎవరు చేశారనే దానిపైన విచారణ అయితే చేపడతామని, ఇంకా ఆడియో విన్న తర్వాత బాధపడిన ప్రతి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అయితే ఆయన అయితే క్షమాపణ అయితే చెప్పారు. ఇంకా ఆయన ఏమంటాడంటే, ఆ ఆడియోకి ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ ఆడియోలో ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన అయితే ఫ్యాన్స్ కి అయితే క్షమాపణ చెప్తున్నానంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇంకా కొంతమంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏమని డిమాండ్ చేస్తున్నారంటే, టీడీపీ పార్టీ నుంచి ఆయన అయితే సస్పెండ్ చేయాలని, ఈ విషయంపై ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇంకా బాలకృష్ణ గారు కావచ్చు ఖచ్చితంగా స్పందించాలని కొంతమంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి ఇంకొంతమంది ఏమంటున్నారంటే, అసలు ఆడియోలో ఉన్నది ఆయన వాయిసే కాదంటున్నారు అనమాట. ఈ విధంగా అయితే మార్నింగ్ నుండి రచ్చరచ్చగా అయితే కొనసాగుతుంది. కానీ ఒకవేళ ఆ వాయిస్ ఒరిజినల్ అయితే మాత్రం ఇది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. దీనిపై ఎవరు స్పందించినా స్పందించకపోయినా మన ఎన్టీఆర్ గారి సొంత బాబాయ్ అయిన బాలకృష్ణ గారు అయితే స్పందించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి మీలో ఎవరైనా వాయిస్ విని ఉంటే అది ఒరిజినల్ అనుకుంటున్నారా లేకపోతే ఫేక్ అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.